అందరికీ నమస్కారం. వైజాగ్లో ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, బట్ లోకేష్ ఆధ్వర్యంలో వస్తున్న పెట్టుబడులను చూసి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఏ రకంగా వారి యొక్క బాధని వెళ్ళగక్కుతున్నారంటే, మన దగ్గర ఏపీలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కొంతమంది పర్యావరణ ప్రేమికులు అంటే కొత్తగా పుట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఆడకో వస్త్రాడు అనగానే భయంకరంగా చెట్లు కొట్టేశారు. అప్పుడు కింద మీద మొత్తం మూసుకొని కూర్చున్నారు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు. ఇప్పుడు మాత్రం లేవుస్తున్నారు. అండ్ ఇక మరికొంతమంది ఊహించిన విధంగా సరికొత్త మేధావులు వాళ్ళు వస్తున్నారు. ఏ రకంగా ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం కోసం ఈ అంటారు లోకేష్ కానీ చంద్రబాబు వీళ్ళు ఎంత దూరం వెళ్ళేటట్టు ఉన్నారని చెప్పి చుట్టుపక్కల మాట్లాడుతుంటే, అవే పెట్టుబడులు దానివల్ల నాశనం అయిపోయిందని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ కొంతమంది పర్యావరణ ప్రేమికులు హడావుడి చేస్తున్నారు. ఇక ఈ మూమెంట్లో లోకేష్ ఒక చిన్న ట్వీట్ పెట్టాడు. అది చూసి అప్పటికే కాలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే తగలబడిపోతున్నారు. వాళ్ళైతే ఎక్కడ ఏపీ డెవలప్ అయిపోయిద్దో అని 2019-24 మధ్య జగన్ అడ్డు పెట్టుకొని, జగన్ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏపీ మీద విషం చిమ్మి ఏపీలో క్షుద్ర రాజకీయాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే అన్ని ప్రక్షాళన చేయడం మొదలెట్టాడు. ఇది చూసి ఇక మనం ఆపలేవరా అని అనుకున్నారు. ఆపడం కోసం ఎదురు చేద్దాం అనుకున్నారు. ఏమి చేయలేపారు. లోకేష్ ఇప్పుడు గూగుల్తో ఒప్పందం చేసుకుని పెట్టుబడులు తెచ్చాక ఇప్పటికైనా సరే మనం చేయలేమని ఉందా అంటే ఏముంది, దానివల్ల ఉపయోగం లేదని చెప్పాలి, దాని రాష్ట్ర నష్టం అని చెప్పాలి. అంతేనా? మనం పీకేది ఏం లేదు, ఇంకా పక్క రాష్ట్రాలు పీకేద్దామని అనుకున్నాం. అలా కర్ణాటకలో ఉన్నటువంటి ఓ మంత్రి ప్రియాంక ఖర్గే, మరి ఆడవాళ్ళ పేరు మొగల పేరు నాకు అర్థం కావట్లేదు, మల్లికార్జున ఖర్గేలు కొడుకు అనుకుంటా ఆయన, మగ అతనే. ఏమన్నాడు, ఏపీ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, మరి అంటే కర్ణాటక మంత్రి ఒకడా ఇద్దరు ముగ్గురు నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళంతా ఒకలాగా అన్నారు. నాకైతే సరే ఇద్దరు ముగ్గురు కలగలిపి అన్నట్టు ఒకే దానిలో చెప్తా. ఇప్పుడు ఏ ట్రాఫిక్ పెరుగుతుంది, పెట్రోల్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ట్రాఫిక్ ఎందుకు పెరుగుతుంది? ఏపీ వాళ్ళంతా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నా ఇక్కడ కాదా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఒరే బాబు, ఏడాది నుంచి వచ్చి మొత్తం ఉద్యోగాలు చేస్తున్నారా, అలా కనుక వాళ్ళు కనుక రాగలేదనుకో హ్యాపీగా మా దగ్గర బోల్డ్ అంత స్థలం ఉండేది, పెట్టుబడులు పెట్టవచ్చు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, మాది బాగా డెవలప్ అయింది, ఇక స్పేస్ లేదు, అందుకే పక్క రాష్ట్రానికి వెళ్తానని చెప్పేసి చెప్పలేక, మా దగ్గర ఇంకా కూడా ఉంది. కానీ లోకేష్ ఏం చేస్తున్నాడు, ఏకంగా స్టేట్కి సంబంధించి జిఎస్టీ ఏదైతే వచ్చిందో అది మొత్తం రియంబర్స్ రిటర్న్ ఇస్తున్నారు. తర్వాత వాటర్కి సంబంధించి 25% సబ్సిడీ, తర్వాత ల్యాండ్కి సంబంధించి 25% సబ్సిడీ. వాళ్ళు ఇస్తున్న సబ్సిడీ కనుక వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారనుకో నాకిపోతారు. ఒరే బాబు, ఆ రకమైన సబ్సిడీ మనం ఇవ్వలేవరా బాబు, ఏపీ వాళ్ళు ఇస్తున్నారు, అందుకే అక్కడికి వెళ్ళారు అని చెప్పేశాడు. ఈ మూమెంట్లో కర్ణాటకలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏమన్నారు, అరే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొన్న వచ్చేసి అనంతపురంలో వచ్చేసి అనంతపురంలోని స్టార్టింగ్ లెటర్ ఏని ఏరోస్పేస్ అన్నట్టుగా మార్చబోతున్నారు ఆ జిల్లాని. వైజాగ్లో VIZAG కదా, ఆ జీని గూగుల్ చేసేసారు. ఏడున్నటువంటి వీళ్ళేమో ఎప్పటి నుంచో అద్భుతంగా డెవలప్ అయిపోతుంది అన్నారు, బట్ ఏమీ చేసుకోలేపారు అని అంటూ ఉంటే అగైన్ అండ్ అగైన్ మరల ఏపీ మీద విషయించడానికి రెడీ అయిపోయారు. ఈలోపు తెలంగాణలో కొంతమంది, ఏపీలో పేటీఎం బ్యాచ్ కొంతమంది, వీళ్ళందరికండి ఒక్క పోస్ట్తో మామూలు కాదు. లోకేష్ అంటే ఇది కదా, శభాష్ లోకేష్ అని ఎలా చేశాడు. ఏం చేశాడు, ఇదిగో ఏపీ ఆంధ్ర ఫుడ్ అంటే బాగా స్పైసీగా ఉంటుంది అంటారు కదా, ఆంధ్ర ఫుడ్డే కాదు, ఆంధ్రాకు వస్తున్న పెట్టుబడులు కూడా ఘాటుగా ఉన్నాయి. ఎంత ఘాటుగా ఉన్నాయంటే ఇప్పటికే మా ఇరుగు పొరుగునట్టు కొంతమందికి ఆ ఘాటు తెలిసింది అన్నాడండి. ఇప్పుడు ఈ పోస్ట్ చూసి ఇంకా అలలాడిపోతున్నారు. ఇందా స్టార్టింగ్ అంతా అదే తగలబడిపోతున్నారు. బట్ నేనైతే మనస్ఫూర్తిగా శభాష్ లోకేష్ అంటాను, తండ్రికి తగ్గ తనేడు అంటాను, తండ్రికి మించిన తనేడు అంటాను. ఓవరాల్గా ఈరోజు తెలుగు వారంతా కూడా మెచ్చుకునేలా, ఏపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాళ్ళ రగరేసేలా,
ఆడవారంతా కూడా శభాష్ లోకేష్ అని అనిపి వాళ్ళు అనేలా ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు రానున్న రోజులలో ఓ గొప్ప ముఖ్యమంత్రి లోకేష్ రూపంలో ఏపీకి లభించాడనేలా ఈరోజు అతను మాట్లాడుతున్న మాటలు, పెడుతున్న పోస్టులు, తెస్తున్న పెట్టుబడులు అన్నీ కూడా శభాష్ అనిపిస్తూ ఉన్నాయి. అందరి చప్పట్లు కొట్టిస్తూ ఉన్నాయి. శత్రువుల చేతో, అపోనెంట్స్ చేతో, పొరుగు వారి చేతో మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి ఘాటు దెబ్బకి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక గగ్గోలు పెడుతూ ఉన్నారు.